హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ ఉషా. ఈరోజు అయితే చామదుంపల పులుసు అనేది చేసి చూపించబోతున్నానండి. ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నేనైతే అరకిలో చామదుంపలు తీసుకున్నాను. వాటిని శుభ్రంగా కడిగేసేసి కుక్కర్లో వేసుకుందామండి. ఆ చామదుంపలు మునిగేంత వరకు వాటర్ పోసుకుందాము. కుక్కర్లో 2 విజిల్స్ కానీ 3 విజిల్స్ కానీ వేసుకుని ఉడకబెట్టుకుందామండి. అవి ఉడికేలోపు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకుని శుభ్రంగా కడిగి వాటర్ అనేది పోసి నానబెట్టుకుని పక్కన పెట్టేసుకుందామండి. ఈలోపు 2 ఉల్లిపాయలు 2 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పక్కన పెట్టేసుకుందాము. ఈలోపు చామదుంపలు అన్నవి ఉడికిపోయినాయి చూసారా? ఇవి ప్లేట్లోకి వేసేసుకుందామండి. చల్లారిపోయిన తర్వాత తొక్క అనేది తీసేసుకుందాము. చిన్నగా ఉంటే కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు అండి. ఇవి పెద్దవి కాబట్టి నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత పొయ్యి మీద ఒక కడాయి అనేది పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అనేది వేసుకుంటున్నానండి. ఎండుమిరపకాయ 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నానండి. ఇవి బాగా వేగాల్సిన అవసరం లేదండి. గోల్డెన్ కలర్ వస్తే అంతవరకు సరిపోతుంది. ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న చామదుంప ముక్కలు అనేది ఈ ఉల్లిపాయల్లో వేసేసుకోవాలండి. చిటికెడంత పసుపు, కాస్తంత రాళ్ళ ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు అనేది వేసి ముక్కలన్నిటినీ ఇలా కలిపి మూత పెట్టుకుంటున్నానండి. మూత తీసి 2 చెంచాలు కారం అనేది వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోండి. కారం కూడా వేసి మరొకసారి ఇలా కలుపుకుందాము. 1 నిమిషము మూత అనేది పెట్టుకుందామండి. 1 నిమిషం తర్వాత ఒక్కసారి ఇలా కలిపి ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదండి, ఆ పులుసుని ఇందులో పోసేసుకుందాము. కాసినన్ని మంచి వాటర్ కూడా పోసుకుందాము. ఇలా కలిపి 5 నిమిషాలు మూత అనేది పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద 5 నిమిషాలు ఉడికించుకుందామండి. 5 నిమిషాల తర్వాత చూసారా ఇలా ఉడుకుతుంది. ఇక్కడే ఉప్పు కారం సరి చూసుకోవాలి. నాకైతే ఉప్పు సరిపోలేదు, నేను ఉప్పు వేసుకుంటున్నాను. ఇందులోకి కాస్తంత పంచదార కానీ బెల్లం కానీ వేసుకోవచ్చండి. ఇది ఆప్షనల్ మాత్రమే. నేనైతే బెల్లం వేసుకుంటున్నాను. ఈ పులుసుకి కొంచెం స్వీట్నెస్ వస్తేనే ఈ పులుసు అనేది చాలా బాగుంటుంది. అంతేనండి, ఎంతో సింపుల్గా చామదుంపల పులుసు రెడీ అయిపోయింది. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. నా వీడియో మీకు ఎలా అనిపించింది? నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.